1966వ సంవత్సరంలో ఏర్పాటు కాబడ్డ విజయ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఏదైతుందో సమాఖ్య రైతుల ద్వారా ఏర్పడ్డ సమాఖ్య ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 పైసలకు రైతుల కుటుంబాల నుంచి ప్రతిరోజు సుమారు 3 నుంచి 4 లక్షల లీటర్ల పాల సేకరణ, అదేవిధంగా 3.5 లక్షల లీటర్ల దాకా పాల అమ్మకాలతోటి ఈ సంస్థ నడుస్తూ ఉంది. రైతుల సంపూర్ణ సహకారంతో స్వచ్ఛమైన పాలను, నాణ్యమైన పాలను మన కన్జ్యూమర్స్కి అందించే విధంగా సంస్థ గడిచిన 60 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. 60 సంవత్సరాలుగా ఈ సంస్థను ఎల్లవేళలా కాపాడుకుంటూ మన సొంత సంస్థల ఈ సంస్థకు పాలు సేకరణలో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సంస్థ పైన అపారమైన నమ్మకం ఉంచి మా ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి పాలను కొనుగోలు చేస్తున్నటువంటి విజయ తెలంగాణ వినియోగదారులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హార్దికంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ తరఫున శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి సంస్థకు సంబంధించిన అధికారులకు, అదేవిధంగా సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని ముందరికి వెళ్తూ ఉంది. రైతులు కూడా ఈరోజు మా మంత్రి గారు పెద్దలు వాకిటి శ్రీహరి గారు కూడా రావడం జరిగింది. రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులలో ఏం చేస్తే బాగుంటుంది, రైతాంగ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి సహకారంతో, మా వాకిటి శ్రీహరి గారి సహకారంతో గడిచిన సంవత్సరంలో చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా సుమారు 100 కోట్ల రూపాయల దాకా విజయ డైరీకి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ఏదైతే ఉందో ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం ద్వారా మాకు సంపూర్ణ సహకారం అందుతూ ఉంది. ప్రభుత్వం కూడా ప్రతిరోజు సుమారు 1,00,000 లీటర్ల దాకా మా నుంచి పాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాబోయే తొందరలో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిరోజు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా, గురుకులాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకైతేనేమి, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సుమారు 20 లక్షల పైచలకు విద్యార్థులకు కూడా ప్రతిరోజు కూడా 100 మిల్లీలీటర్ల నుంచి 150 మిల్లీలీటర్ల వరకు పాలు కూడా ఉచితంగా విద్యాపాలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వానికి కూడా వాళ్ళకి అందిస్తున్నటువంటి సహకారానికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతమై ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల నుంచి ఈ విధంగా మద్దతు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదర్శ రైతులందరినీ కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ప్రతి జిల్లా నుంచి 2-3 రైతులను ఈ సందర్భంగా ఇక్కడ పిలిపించి వాళ్ళందరికీ కూడా గుర్తింపు, గౌరవాన్ని కల్పించి అదేవిధంగా పురస్కారాలను అందించే మంచి కార్యక్రమం ఈరోజు టేకప్ చేసినందుకు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా ఎల్లవేళలా కూడా మాకు అందుబాటులో ఉంటూ స్థానిక రైతాంగానికి మంచి సహకారం అందిస్తున్నటువంటి మన శంకరన్నకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. అందరికీ కూడా నమస్కారం. వాకాడు శ్రీహరి గారు, అదేవిధంగా అమిత్ గారు చైర్మన్ గారు, కౌశిక్ గారు చైర్మన్ గారు, అదేవిధంగా వ్యవసాయ గోపి గారు డైరెక్టర్ గారు, సిల్లింగ్ సెంటర్ మేనేజర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ అధికారులకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి గౌరవ పాడి రైతులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాకందరికి తెలిసి విషయం, నేను ఎమ్మెల్యే అయినాక కూడా ఒకసారి మా గ్రామ పెద్దలే శేఖర్ రెడ్డి గారు అందరిని తీసుకొచ్చి కొన్ని సమస్యలు చెప్తే పేమెంట్ ఇస్తలేమని చెప్పి, ఇన్సెంట్ ఇస్తలేరని చెప్పి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే నేను ఆ రోజు పూర్తిగా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రైతు సంక్షేమం మరుస్తూ ఉన్నాం, విజయ డైరీ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాం, ఇది మనకు మంచిది కాదు. రైతుకు ఎన్నో సంక్షేమాలు వేరే దారిలో ఇవ్వచ్చు, కానీ రైతు స్వయాన వ్యవసాయానికి అనుబంధంగా ఈ పాడి పోషణ చేసుకుంటాడు, ఎన్నో కష్టాలు పడుతుండు. ఇప్పుడున్న రైతు గత కొన్ని సంవత్సరాలు ఉన్న రైతుకు చాలా తేడా. ఇలా రైతు స్వయాన తన పశువులను పెంపు, బర్రెలనైనా ఆవులనైనా పెంచి పోషించుకుంటున్నాడు. స్వయాన అతనే రైతే గడ్డి వేసుకుంటున్నాడు, రైతే గడ్డి కోస్తున్నాడు, రైతే కాయ కష్టం పడి ఆ పశువులకు పశు దాన కానీ మేత కానీ వేసి స్వయాన పిండి పాలసీతల కేంద్రాలకు పాలు పంపితే ఆ రైతుకు వచ్చేది బిల్లు టైంకి రాకపోతే ఎవరు క్షమించాలి, ఎవరు చేయాలి దీనికి అని చెప్తాను. ఆ రోజు నేను చెప్పడం జరిగింది, విజయ డైరీ బిల్స్ ఆపడానికి వీల్లేదు, తప్పకుండా ఇవ్వాల్సిందని చెప్పి
ఆ రోజు సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నేను 2 రోజులకు అమిత్ గారు కలిస్తే అమిత్ గారు నువ్వు చెప్పలేనా కానీ నేను నీకు సపోర్ట్గా మాట్లాడినా ఫెడరేషన్కి రిలీజ్ చేయాలని చెప్తే వారు ఎన్ని రోజు ఆర్థిక శాఖ మంత్రుల దగ్గరకు వస్తే ఇద్దరం కూడా ఫైట్ చేసి మళ్ళీ అన్ని కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాలు కూడా మేము డైరీలో ఉన్న కొద్దిగా సిలింగ్ సెంటర్ల రినోవేషన్లు కానీ ఎక్విప్మెంట్లు కానీ అని ఒక మౌలిక వసతులు కానీ ఈ యొక్క టైం టు టైం మీరు అడిగే దాంట్లో తప్పులేదు. చాలా వ్యవస్థను గతంలో కొంత దీన్ని అస్తవ్యస్తం చేసి దీంట్లో ఉన్న ఇబ్బందులు ప్రభుత్వంలో ఉన్న కొందరు మహనీయులు ప్రైవేట్ డైరీలను డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ప్యారలాల్గా విజయ డైరీకి ప్యారలాల్గా ప్రైవేటు డైరీలను డెవలప్మెంట్ చేయడం, విజయ డైరీని పూర్తిగా నీరుగార్చడం, విజయ డైరీలో పాడి రైతులనంతా ఇబ్బంది పెట్టడం మాత్రం జరిగింది వాస్తవం. మరి మీ అందరి ఆశీస్సులతో అనుకోండి మరి ఈ రాష్ట్రంలో మీ అందరు తెలుసు, మీరంతా విజ్ఞులు. రైతులకు తెలియదని కాదు, మంత్రికి తెలియంది, చైర్మన్ అమిత్ గారికి తెలియంది, ఎమ్మెల్యేగా నాకు తెలియంది, కౌశిక్ తెలియంది, మీ అందరికి తెలుసు. ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం పనిచేస్తున్నాయి, ఏ ప్రభుత్వంలో ఏ పాలసీలు తెచ్చారు, పాలకుల యొక్క పనితీరు, ప్రభుత్వాల పనితీరు, ఆ పార్టీల పనితీరు మీ అందరికి తెలుసు. మీ రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికి కూడా తెలియదని కాదు, మన వ్యవస్థను బాగుపరచాలి, పాడి రైతుల యొక్క మెప్పులు పొందాలి. కానీ పంట మీద దుడ్లు వచ్చే పరిస్థితి ఒకటైతే, ఆ పంటను పండించుకోవడానికి రోజు బతకడానికి ఇంట్లో ఉన్న ఒక గేదెనో ఆవు బతికిచ్చే పరిస్థితి ఇంకో దిక్కు అయితే, ఈ రెండు కలిసినటువంటి చాలా కుటుంబాలు, ఆ కుటుంబాల జీవన విధానం తెలిసిన వ్యక్తిగా 15 రోజులకు పాలు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్లో వాళ్ళ ఇంట్లలో జరిగేటువంటి పరిణామాల గురించి కొంత అర్థం తెలుసుకున్న వ్యక్తిగా ముందు ఈ సమస్యకు వీలైన తొందరనే మార్గం చూపించి మరొక్కసారి ఇంకే విషయాల్లో మనం చర్చించుకుంటాం. కానీ ఇంకా నేను ఉన్నన్ని రోజులు ఈ 15 రోజులకు బిల్లులు ఇచ్చే విషయం మాత్రం ఇక్కడ చర్చకు రాకుండా చేద్దామని మాట ఇస్తున్నాను. ఆ మాటతో నేను కూడా ఏకీభవిస్తూ, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మిషనరీ చాలా పాతగా ఉంది, అనలైజర్స్ పాతగా ఉన్నాయి. దాదాపు సీజన్ల ప్రకారంగా ప్రైవేట్ చాలామంది అంటూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళు రేట్లు ఎక్కిస్తారు, మనం తగ్గిస్తాం, వాళ్ళతో స్పాట్గా పేమెంట్ ఇస్తారు, మనం ఇవ్వం. ఒక కుటుంబం ఇది, విజయ డైరీ మీది, మీరుంటేనే విజయ డైరీ. ఇంతకుముందు ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పాడు, చాలా సంవత్సరాల నుంచి నేను విజయ డైరీకి పాలు పోస్తూ ఉన్నా, ఈరోజు విజయ డైరీ పరిస్థితి కొంత అటు ఇటు ఉన్నా కూడా నేను మనసు చంపుకొని ఇంకొక ప్రైవేట్ డైరీకి పోయే పరిస్థితుల్లో లేను, నేను విజయ డైరీకే పోస్తా, ఖచ్చితంగా దాంట్లో చిన్న చిన్న లోపాన్ని సరిచేయండి. విజయ డైరీని మీరు మేము మనమందరం కలిసి బతికించుకోవాల్సిన అవసరం ఉన్నది. విజయ డైరీ లేకపోతే ఈరోజు ప్రైవేటు సంస్థల చేతుల్లో పాల వ్యాపారం, ఉత్పత్తులు, కొనకాలు, అమ్మకాలు పోతే మనం పాలని పేపర్ల మీదనో టీవీలో యాడ్లను లేకపోతే పలక బల్బ మీద రాసి పాలు ఇట్లా ఉంటుండే అని చూపెట్టే విధంగా రెక్కలు వస్తాయి. ఆ రేట్ల తర్వాత సామాన్యుని బతుకు చాలా ఘోరంగా అవుతుంది. విజయ డైరీ ఉంది కాబట్టి కట్టడి చేయగలుగుతుంది. విజయ డైరీ లేకపోతే ప్రైవేటు చేతికి పోతే మన చేతిలో ఏది ఉండదన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి విజయ డైరీని కాపాడుకుందాం. దానికి కావాల్సినటువంటి మీరు అడిగిన నేను రాసుకుంటూ పోతే 18 అంశాలు రాసుకున్నాను. మీకు దానా అందుబాటులో పెట్టాలా, సీజన్లో కూడా కరెక్ట్ టైంలో డబ్బులు ఇవ్వాలా, అట్ ద సేమ్ టైం ఈ సంబంధించిన విజయానికి కంపౌండ్ కావాలా, అండ్ కమర్షియల్ షాప్స్ ముందులు కావాలా, పెట్రోల్ బంక్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే మీకు ఈ సంస్థ కొంత ఆర్థికంగా వెసులుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ
అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పాడు, మాకు ఎలా తక్కువ చూపిస్తూ ఉన్నారు, మేము కావాల్సి రండి మా గేదె దగ్గరనే పాలు పెట్టుకొని చూడండి, మా ఆవు దగ్గర అంటా ఉన్నారు. అటువంటి టెక్నికల్గా పాయింట్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. 100% మీరు ఇన్సెంటివ్స్ అడిగారు 4 రూపీస్, దాని గురించి కూడా చర్చిస్తాం. అండ్ సేమ్ ఒకటి ఇంతకుముందు ఇదివరకే మేము మాట్లాడినాం, అమిత్ గారి దగ్గర చాలాసార్లు చర్చించిన. ఈరోజు ఉదయమే పక్కనే మా తమ్ముడు చరణ్ కౌశిక్ తీసుకెళ్ళి, మా గోపి గారిని తీసుకెళ్ళి లవ్ స్టాక్ సంబంధించినటువంటి TGIDలో 7 ఉత్పత్తి కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్ తరాలకు మంచి పాల ఉత్పత్తులు, మంచి గేదెలు, మంచి ఆవులు ఇచ్చే విధంగా ఆ 7 సెంటర్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. అది రేపటికి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. నేను మీతో కోరుతా ఉన్నా, అట్ ద సేమ్ టైం ఈ పశువులకు ఇన్సూరెన్స్ విషయం కూడా క్లారిటీగా ఇచ్చాను నేను చైర్మన్ గారికి. ఇన్సూరెన్స్ పశువులకు కూడా సంబంధించిన ఆట. అట్ ద సేమ్ టైం ఈ వారం 10 రోజుల్లో నేను కొంతమంది మీడియా సెలెక్ట్ చేయండి, ఆ రైతుల్ని కర్ణాటకకు వెళ్ళి మనం చూసి వచ్చే కార్యక్రమం చేద్దాం. దీని తర్వాత మనకి ఇప్పుడే బ్రాండింగ్స్ చూశాను నేను ఆన్లైన్లో. మన విజయ డైరీ ఈ రోజుకు మన విజయ డైరీ మీరు ఇంత కష్టాలలో ఉంది, ఇంత ఉంది అని అనుకున్నా, మీ కష్టం ద్వారా నిలబడ్డ ఈ విజయ డైరీ ఈరోజు కూడా ర్యాంకింగ్లో మన భారతదేశంలో 5వ స్థానంలో ఉంది. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. సేమ్ టైం నేను మీకు మాట ఇస్తా ఉన్నా, ఈ లోవర్ ప్రైస్ కాకుండా మంచి ప్రైస్ ఇచ్చే విధంగా, ఈ ఇన్సెంటివ్స్ కాకుండా ఇన్సెంటివ్స్తో పాటు ఆ విషయం చర్చించి ప్రధానమైన సమస్య ఈ బిల్లులకు సంబంధించింది, దాన్ని పరిష్కారం చేసే విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, ఇదివరకు చాలాసార్లు మీటింగ్లు పెట్టాను నేను. ఆ పెద్ద ఆయన కూడా వచ్చారు మీటింగ్కి, దాదాపు దేవేందర్ గారు. సేమ్ టైం మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మన MD చంద్రశేఖర్ గారితో మాట్లాడాను నేను. మనం పాల ఉత్పత్తులు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన విధానం, ఇప్పటికే ప్రతిరోజు పాలు కొంత లెక్కలు అటు ఇటు ఉన్నా ఒక 20 లక్షల లీటర్లు కొనుగోలు చేస్తూ ఉన్నాం. సోదరుడు పదే చెప్తా ఉన్నాడు, ముందు కర్ణాటక పాలు బంద్ చేయండి, ముందు మా పాలు తీసుకోండి అని. ముందు మీకు బిల్లులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసి కర్ణాటక పాలు బంద్ చేపిద్దాం. నిక్కచ్చిగా మన ప్రాంతంలో ఉన్నటువంటి విజయ డైరీని కాపాడుకోవడానికి, రైతులను కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాం. మాట చెప్పడం కాదు, ఇప్పటివరకు నేను ఏ పని కూడా బాధ్యత తీసుకున్న పనిని నేను మధ్యలో వదిలిపెట్టలేదు. విజయ డైరీకి సంబంధించిన విషయం కూడా బాధ్యతతో మీకు చెప్తా ఉన్నా. ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఇది నా బాధ్యత. రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం, పూర్తి బాధ్యత నా మీద ఉంది కాబట్టి రైతుల్ని ఖచ్చితంగా కాపాడుకుంటాను మాట మరొకసారి గుర్తు చేస్తూ, మీలోనే మార్పు కనిపిస్తుంది. మీ మార్పు చూసిన తర్వాత మీలో ఒక ధైర్యం వస్తుంది. మార్పు కనిపించిన తర్వాత, మీకు ధైర్యం వచ్చిన తర్వాత భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా చేసుకుందామనే విషయాన్ని నేను అమిత్ గారికి సూచనప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. మనము బిల్లులు ఇవ్వకుండా, రైతుల న్యాయమైన కోరికను తీర్చకుండా, దీని భవిష్యత్తు గురించి ప్రణాళిక కోసం కూర్చుంటే అది అర్థం లేని మాట అవుతుంది. కాబట్టి ఈ బిల్లుల ప్రక్రియని నేను ఒకవేళ రేపే ఉంటే రేపు మార్నింగే అమిత్ గారిని రమ్మంటా ఉన్నా, ఇక్కడ నుంచి మీకు మాట ఇస్తా ఉన్నా. ఈ బిల్లు ఏ కార్యాచరణ తీసుకోవాలో దాని పూర్తి స్థాయిలో నా వద్దు సహకారం ఉంటుందన్న మాట మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఆవేదనతో మాట్లాడిన మీ మాటలు ఎవ్వరు కూడా మా మనసును నొచ్చుకోలే. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా దాంట్లో బాధాభరితమైనటువంటి పరిస్థితుల్ని మీరు ఏ రకంగా, అంటే సంవత్సరాల వేడుకల సందర్భంగా ఉగాది పురస్కారాలను కూడా కొంతమంది రైతులకు, ఉత్తమ రైతులకు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు ధర్మారెడ్డి గారు, జనగామ తొందరగా రండి, టైం లేదు. నెక్స్ట్ సాదాం రమేష్, కృష్ణాజిగూడెం, పెద్దపల్లి జిల్లా. పెద్దపల్లి జిల్లా నుంచి కూడా మనం పాల సేకరణ చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా రాజేష్, దోమకొండ, కొత్తగూడెం, ఖమ్మం కొత్తగూడెం మిల్క్ షేక్, ఆర్ వెంకటేశ్వర్లు, ఎర్పుల కీర్తి, మామిడిపల్లి, సంగారెడ్డి మిల్క్ షేక్, శ్రవంతి, మెదక్ దండేపల్లి గ్రామము, నాగర్ కర్నూలు మిల్క్ షేక్. తొందరగా వచ్చేసి అందరు లైన్ లో ఉండండి. కర్నూలు మిల్క్ షేక్ నుంచి ఆర్ శ్రీనివాసులు,
కల్వకుర్తి. నెక్స్ట్ దయచేసి పిలిచిన రైతులందరూ కూడా త్వరగా రావాలి, సహకరించిందిగా కోరుతున్నాం. నల్గొండ గ్రామము నాంచారిపేట, అదేవిధంగా శివకుమార్ రంగారెడ్డి మిల్క్ షేక్, కుర్వగూడ గ్రామము ఎంసీసీ షాద్నగర్ కింద ఉన్నాను. ఆర్ మోహన్ రెడ్డి చంద్రదాన, అదేవిధంగా సిద్దిపేట బాలమల్లు చేరియాల్ గ్రామం కొమరవెల్లి బిఎంసి చేరియాల్ రామ్ దగ్గరికి తీసుకెళ్లి పాడి రైతుల పరిస్థితిని గత ప్రభుత్వం ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాన్ని వారు చెప్పి ఇప్పిస్తారని వారికి నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనం మన వ్యవస్థను కాపాడుకోవాలి. విజయ్ డైరీ ఉంటేనే ప్రైవేటు డైరీలు అణిగి మణిగి ఉంటాయి. విజయ్ డైరీ లేకుంటుంటే ప్రైవేట్ డైరీలు ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరికి తెలియదు. ప్రైవేట్ డైరీలో విజయ్ డైరీని బ్యాలెన్స్ చేస్తూ విజయ్ డైరీకి వెళ్ళి వేచి చూస్తూ మీరు ఎప్పుడు నాశనం అయితే మేము ఎప్పుడు బాగుపడతాం అనేది ఆలోచిస్తారు. కానీ మనం నాశనం కాకూడదు, మనం బలపడాలంటే మనం కోఆపరేటివ్ వ్యవస్థలో మనం బలపడాలి. మన రైతుల యూనిట్ పెరగాలి, మన రైతులు ఐక్యం కావాలి, మన వ్యవస్థను మన డైరీని మనం కాపాడుకుంటాం అనే విధంగా మీరు ఆలోచించి ప్రతిజ్ఞ చేయండి, ముందుకెళ్ళండి. సహకార వ్యవస్థను కూడా ముందు తీసుకుపోవడానికి మీ ప్రయత్నం చేయండి. మినిస్టర్ గారికి నేను మరొక విజ్ఞప్తి ఏంటంటే, సహకార కోఆపరేటివ్ వ్యవస్థలో వారికి సంబంధించిన మన కమిషనర్ గారు ఉంటారు, కమిషనర్ గారిని, మన పశుసంవర్ధక శాఖ ఎండి గారిని, మరియు మన విజయ్ డైరీ ఎండి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నలుగురితో మీటింగ్ ఏర్పాటు చేయండి. చేసి ఈ కోఆపరేటివ్ వ్యవస్థ దీనికి పునాది. కోఆపరేటివ్ వ్యవస్థ విజయ్ డైరీ సంబంధించిన వ్యవస్థను రెండింటిని సమన్వయం చేసుకుంటూ పశుసంవర్ధక శాఖ ఎండి గారిని కూడా సమన్వయం చేసుకుంటే తప్ప విజయ్ డైరీ అభివృద్ధి కాదు. ఎందుకంటే పశుసంవర్ధక శాఖ ఇంపార్టెంట్. పశుసంవర్ధక శాఖ ఏంటంటే వారి యొక్క గోపాల మిత్రులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వారికి ఉన్న సమస్య అనేది నిత్యం కాపాడవలసిన బాధ్యత వారి మీద ఉన్నది. వారు కూడా మనకు సపోర్ట్గా ఉండాలి. కోఆపరేటివ్ వ్యవస్థ ఏంటంటే నిత్యం సొసైటీలను డెవలప్ చేస్తూ సొసైటీ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తూ సొసైటీ వ్యవస్థను బలోపేతం చేసే విధంగా కోఆపరేటివ్ వ్యవస్థ చూడాలి. విజయ్ డైరీ పాలు తీసుకోవాలి, పాలు పైసలు ఎమ్మడే ఇవ్వాలి, వారికి వచ్చే లాభాలు కూడా రైతులకు పంచాలి. ప్రతి సంవత్సరం ఆడిట్ చేయించి లాభాలను ఇంత వ్యవస్థలో ఇంత లాభం వచ్చింది, ప్రతి రైతుకు మేము ఎంత ఇస్తామని ఇవ్వాలి. కానీ గత 15 ఏళ్ల నుంచి అలాంటి వ్యవస్థను లేదు, కుంటుపడేసిండ్రు. ఆ ప్రభుత్వం కావచ్చు, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి అర్థం కాకపోవచ్చు. ఆ ప్రభుత్వంలో చేయవలసినంత చేసిండ్రు. మన ఫెడరేషన్లో కొంతమంది అధికారులు కూడా సహకరించారు. అలా ఏమాత్రం తప్పులేదు. ఇప్పటి కూడా ఫెడరేషన్ అధికారులు ఏమనుకుంటున్నారంటే, పాలు తీసుకుంటున్నాం, మీకు పైసలు ఇస్తున్నాం, మీరేంటి పాత్ర అంటున్నారు. కానీ మన పాలు, మన లాభాలు మనకు రావాలి, ఇంకెవరో తినడం కాదు. గతంలో కొందరు తిన్నారు, కొందరు బాగుపడ్డరు, ఏమైనా కానీ జైళ్ళ పాలు కూడా అయ్యారు. ఇప్పుడు జరగకూడదని మేము మరోసారి మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ గారు ఆలోచన